సొసైటీ ప్రెసిడెంట్ గారు రామకృష్ణ గారు వేదిక మీదకి కోరుతున్నాము. అలాగే ఇరిగేషన్ ఈ మండలంలో కూడా మంగళవారం బుధవారం 2 గ్రామాలు ఉదయం మధ్యాహ్నం అనేది కండక్ట్ చేయాలి. అలాగే గ్రామంలోని విజిట్ చేసిన తర్వాత ముందు వచ్చేసి వాతావరణం, నేల, నీరు నుంచి సంభాషణ అనేది రైతులతో చేసేసి ఫీల్డ్ విజిట్ చేసి డిస్కస్ చేసి ఫీల్డ్ లెవెల్లో అన్నీ కూడా ఎలా ఉన్నాయి చూసి అలాగే మళ్ళీ తర్వాత మీటింగ్ కండక్ట్ చేసి ఆ పరిస్థితులన్నింటినీ కూడా వివరించడం అనేది జరుగుతుంది. అలాగే ఫామ్ మెకనైజేషన్ కానివ్వండి, అలాగే ప్రస్తుత విత్తనాలు కానివ్వండి, CCRC కార్డ్స్ ఇది ఆ గ్రామంకు సందర్శించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం VROని కలిసి VRO గారిని స్థానిక VRO గారిని కలిసి మీరు ఎవరైతే పొలం చేస్తున్నారు, ఏ పొలం చేస్తున్నారు, ఈ పంట ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఏ పంట అయితే వేసున్నారో మన VAA దృష్టికి తీసుకొస్తే ఏ రకం వేశారు, ఎంత ఎకరేజ్ వేశారు అనేది మన VAA రిక్వైర్మెంట్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. మన గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, లేకపోతే గ్రూప్ తరపున వస్తే మీకు అందించడం. నేనుగా రైతులకి కరెంటు బిల్ కట్టాలి అన్నప్పుడు MRO గారి ద్వారా మీ దృష్టికి తేవటం, అది అప్పు రద్దు చేయడం, అది దాన్ని క్లోజ్ చేసే రైతులకి మీరు APRC దృష్టి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 8లో రిఫార్మ్స్ స్టార్ట్ అయినప్పుడు మేముగా మెట్ట ప్రాంతానికి మాగాణి ప్రాంతానికి వచ్చిన వేరియేషన్లో 200 రూపాయలు కడతామని ఒప్పుకొని 0.04 పైసాగా మేము రికార్డెడ్గా రాసేయడం జరిగింది. అది ఆ ప్రభుత్వంలో వరల్డ్ బ్యాంక్ నిధుల కోసం చేయటం, తర్వాత అది అప్పుగా మారటం, దీర్ఘకాలిక అప్పుగా ఉండిపోయింది. RR యాక్ట్ కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని ప్రాంతాల్లో ఆపింది. ఈ కేసును డీల్ చేయాలంటే 3 లక్షల రూపాయలు సెంట్రల్ యాక్ట్ లో కట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులకి KYC అనేది జరగట్లేదు. उधर पे क्यों हो गया सारी చెప్పైపోయింది. ఉన్న ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఆ పాలసీ తీసుకురావడం దీని ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈ మంగళవారం బుధవారం ప్రతి వారము ఏదో ఒక గ్రామంలో అధికారులు వెళ్ళి ఇలాగ రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఎరువాక స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సోయింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ విత్తనాలు అయితేనేంటి, అలాగే పంటలు ఏమేమి వేస్తున్నారు, అట్లాగే ఇప్పుడు ఈ ఎరువులు సరఫరా ఎలా ఉంది, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎట్లనే ఇంకా ఇది కోఆపరేషన్ అలాగే ఈ కోఆర్డినేషన్ చేసే అవసరం ఉందా అనే దాని మీదనే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గుంటుపల్లిలో ఇప్పుడు రైతు మిత్రులందరూ మంచి మంచి సలహాలు ఇచ్చున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొన్ని కన్సర్న్స్ని కూడా. అవన్నీ ఏదైతే జిల్లా స్థాయిలో ఇప్పుడు మీరు VTPS నీళ్లు గురించి అలాగే డస్ట్ గురించి పొల్యూషన్ గురించి చెప్పారో అది నా చేతిలో ఉండేది, వెంటనే కమిటీ వేస్తాను. అట్లాగే కొన్ని
ఇర్రెగ్యులర్ అసైన్మెంట్ జరిగి ఉన్నాయి పంట కాలువ దారిలో అని పుల్లుమేరు డొంకలు అని చెప్పారు. ఇది కూడా వెంటనే ఇప్పుడే వెరిఫై చేశాను. కంపల్సరీగా అది కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే సొసైటీలో ఎరువుల సరఫరా అయితే ఉందో ఎరువుల సరఫరా గురించి మీకు చెప్పాలా. ఒక నెల ముందరేనే గౌరవ సీఎం గారు, అలాగే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అలాగే అగ్రికల్చర్ కమిషనర్, అలాగే అగ్రికల్చర్ సెక్రటరీ గారు ప్రతి కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఎక్కడ కూడా ఈ ఎరువులు సరఫరా అది యూరియా అయితేనేంటి డిఏపి కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏరియా ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీనికి మీకు తెలిసే ఉంది, అది వ్యాగన్స్లో వస్తుంది, రైల్వే నుంచి వస్తుంది. అక్కడి నుంచి గోడౌన్స్, ప్రైవేట్ గోడౌన్స్, అలాగే గవర్నమెంట్ గోడౌన్స్లో అక్కడ వచ్చి అక్కడి నుంచి ప్రతి సొసైటీకి అలాగే షాప్స్కి డెలివరీ జరుగుతుంది. సో దీంట్లో కొన్ని కంపెనీ అవుట్లెట్స్ ఉన్నాయి, కొన్ని కార్పొరేషన్ ఇది మన మార్కెట్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే ఏంటంటే ఆన్లైన్లోనే విక్రయింతలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఏంటి, రైతు ఎవరైతే తీసుకెళ్తున్నారో ఎంత తీసుకెళ్తున్నారో ఆయన పొలం ఎంత ఉంది ఇది బయోమెట్రిక్తో తీసుకుంటున్నాము. నాకు తెలిసి ఇప్పుడు సొసైటీ సిబ్బందితో మాట్లాడుతుంటే ఇంతకుముందు నాకు తెలిసి అటువంటి రూల్ని ప్రాపర్గా అమలు చేసినట్టు లేదు. బయోమెట్రిక్ లేట్ అవుతుంది చెప్పేసి ఫస్ట్గా ఇచ్చి పంపించేయడము, తర్వాత ఎవరైతే అవసరం వస్తారో వాళ్ళకి లేకుండా పోవడం, ఇటువంటి ఇబ్బంది జరగకూడదని ఆన్లైన్లో విక్రయిస్తున్నాము. ఆన్లైన్ విత్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఫర్టిలైజర్ తీసుకెళ్లాల్సిందే. కానీ రైతుల పేరు చెప్పుకొని చాలామంది ఈరోజు డైవర్ట్ చేయడం కానీ, లేదా హోర్డింగ్ చేయడం కానీ, లేదా ఎక్కువగా అమ్ముకోవడం కానీ, ఇటువంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ బయోమెట్రిక్ పెట్టున్నాము. ఇది బాగా జరుగుతూ ఉంది. ఎక్కడ లేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చెప్పారు గుంటుపల్లి సొసైటీ 1 వీక్ అయిపోయింది సార్, రాలేదన్నారు. వెరిఫై చేశాను, ఆన్లైన్ డేటా తెప్పించాను, నిన్న ఈవినింగే అప్లోడ్ చేశారు అయిపోయిందని. కానీ ఇండెంట్ ఫస్ట్ రైజ్ చేశారు. ఇప్పుడు ఏముంది, ఇండెంట్ ఎప్పుడు రైజ్ చేద్దాము, మనం ఖాళీ అయిన తర్వాత కదా వస్తుంది నెక్స్ట్ బ్యాచ్. ఖాళీ అవ్వకుండా రైజ్ చేస్తే రాదు, అక్కడ ఆన్లైన్లో ఒప్పుకోదు. ఇప్పుడు ఖాళీ అయిన వెంటనే అప్డేట్ చేసే బాధ్యత మన షాప్స్ది, సొసైటీని చూసుకోవాలి. మీకు టెక్నికల్ ఇష్యూ ఉంటే కంపల్సరీ ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పండి, లేదా బయోమెట్రిక్ ఆఫీసర్స్ టచ్లో ఉంటారు, తెలియజేసి మీరు అప్లోడ్ లేట్ చేసి మాకు రాలేదంటే రాదు. కంపల్సరీ ఇది ఒకసారి అంటే ఈ డిసిప్లిన్ కూడా రావాలి. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో కూడా మీకు తెలిసే ఉంది, ఈ ఎరువుల్ని విచ్చలవిడిగా భూమిలో వేస్తే ఆరోగ్యం ఎంతవరకు పాడైపోతుందని నాకన్నా బాగా మీకు కూడా బాగా తెలుసు. అది భూమి ఆరోగ్యం, మట్టి ఆరోగ్యం, అక్కడ ఉన్న జైవ వైవిధ్యత ఆరోగ్యం, అలాగే మనుషుల ఆరోగ్యం కూడా పోతుంది. కాబట్టి తెలుసో తెలియకనో అనవసరంగా ఎక్కువ ఎరువుల్ని భూమిలో పోసేదానికి ప్రభుత్వం కానీ అధికారులు ప్రోత్సహించరు. ఈ విషయంలోనే బయోమెట్రిక్ అతనితో ఇస్తున్నాం కాబట్టి మీకు మీ పొలానికి ఉన్న పొలానికి ఎంత కావాలంత కంపల్సరీగా ఇస్తారు. ఎరువు ఉంది, ఎరువు స్టాక్లో కూడా ఉంది, ట్రాన్స్లేటర్ కూడా ఉంది, ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. అంతకు మించి తీసుకెళ్ళి ఏదో ఎక్కువ వేస్తే మీకు తెలుసు రైతు మీద ఎలా చేస్తారు, ఎక్కువ యూరియా వేసేస్తే బాగా వచ్చేస్తుంది. దానివల్ల ఓన్లీ చెట్టులే వస్తాయి కానీ దాంట్లో ధాన్యాలు రావు, ధాన్య దిగుబడి రాదు. కొంచెం ఆ మార్పు కూడా రావాల్సి ఉంది. సొసైటీ ద్వారా ఈ అవేర్నెస్ కూడా వెళ్ళాలి. యూరియాలే పోసేస్తుంటే వచ్చేది కేవలం చెట్టు మాత్రమే, గడ్డి మాత్రమే పెరుగుతుంది తప్పితే దానిలో అలా పెరిగిన గడ్డి వల్ల ఏమవుతుంది మీకు తెలిసే ఉంది, పురుగులు ఎక్కువ వస్తాయి, ఆ వచ్చే పంటలు కూడా పోతాయి మళ్ళీ. కాబట్టి ఎరువులు ఎంత కావాలి, ఇప్పుడు చూడండి ఎకరానికి మన యూరియా అయితే ఉందో, సో ఇది ఎక్కడ పెట్టావు, డిఏపి ఒక బ్యాగు, యూరియా వచ్చి 20 కేజీలు ఎకరానికి, ఎంఓపి 10 కేజీ, ఇది బేసల్ డోస్గా. ఇది అయిన తర్వాత ఫస్ట్ 3 సార్లు వేస్తాం మనము దాంట్లో యూరియాలో. ఫస్ట్ మీరు ఇప్పుడు గ్రాన్యూల్ వేసుకోవచ్చు. ఇప్పుడు రైతులకు ఏం ఆవేదన ఉంటుందంటే మొత్తం పంటం కావాల్సినంతా ఇప్పుడే తీసుకెళ్ళి పెట్టేసుకుందామని తీసుకెళ్తుంటారు. ఇట్లా అవసరం కూడా లేదు, చెప్తున్నాను ఎందుకు అనేది. ఇప్పుడు ఎరువుల గురించి ఏమేమి ఇబ్బంది జరుగుతుంది, భూమిలో వేస్తే వాటర్ సప్లిషన్ అవుతుంది, పంటలు పోతాయి, అట్లాగే భూమి ఫలవత్తత కూడా పోతుంది, ఆర్గానిక్ కార్బన్ కూడా పోతుంది. కాబట్టి దీన్ని ఎంత వీలు తగ్గిస్తే అంత మంచిది ఆరోగ్యానికి, భూమి ఆరోగ్యానికి. ఇది 3 సార్లు వేసేది ఫస్ట్ ఏమో గ్రాన్యులా వేసేస్తాం. ఇప్పుడు ఫస్ట్ డోస్కి కావాల్సిన 25 కేజీస్ ఉందో అది మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్కి ఏం సార్ అలాగైతే మనం తీసుకెళ్ళి దాచిపెట్టుకోకూడదా, మళ్ళీ పంటలకి 2 నెలల తర్వాత వేయాలి కదా, 20 రోజుల తర్వాత అంటారు కదా. దానికి నానో యూరియా వచ్చింది ఇప్పుడు, అంటే లిక్విడ్ ఫామ్లో వచ్చింది. ఆ లిక్విడ్ ఫామ్లో కనుక మనం వేయగలిగితే డ్రోన్లో వాడచ్చు, లేదా నాప్సాక్ బ్యాక్ తీసుకొని స్ప్రే చేస్తారు కదా, దాని ద్వారా కూడా వేయచ్చు. దాని ద్వారా వేస్తే మీరు ఎంతైతే యూరియా వేయాలో దానికన్నా సగం క్వాంటిటీలోనే ఏరియా మొత్తం కవర్ చేసేయచ్చు. అంటే ఏంటి 50% కన్సంప్షన్ తగ్గుతుంది. దానివల్ల మనం ఇది మన పంటలు బాగుంటాయి, డబ్బులు కూడా అదా అవుతాయి. ఇది టెక్నాలజీ వచ్చింది, కొత్త టెక్నాలజీ. అందుకే మీరు మనకు పంట కావాల్సింది మొత్తం ఒకసారి తీసుకెళ్ళి పెట్టుకుంటామంటే ఈవెన్ సొసైటీ వాళ్ళు కూడా చెప్తున్నాను, ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ డోస్కి కావాల్సింది మాత్రమే ఇవ్వండి, నెక్స్ట్ డోస్కి కావాల్సింది నానో యూరియా ప్రోత్సహిద్దాము. దీనివల్ల డబ్బులు ఆదా అవుతాయి, పర్యావరణం బాగుంటుంది, మనకు మంచి ఎఫిషియెంట్గా ఈ నానో యూరియా వాడచ్చు. మరి ఎలా స్ప్రే చేయాల్సి మీకు తెలిసే ఉంది. ఇప్పుడు మన జిల్లానే 29 డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా సార్ మనకి ఇంకా మాలో డ్రోన్ లేదని ఇప్పుడే చెప్పారు.
చైర్పర్సన్ గారు. డ్రోన్ లేదంటే ఇక్కడ కావాలంటే పెట్టిస్తాను డ్రోన్. ఇప్పుడు ఎలాగైతే స్ప్రే చేయడానికి మీరు మనిషికి కూలీ ఇచ్చేసి ఆ స్ప్రేయర్తో కొట్టిస్తున్నారో అదే అమౌంట్ డ్రోన్ వాడికి ఇస్తే 6 గంటల్లో మొత్తం ఎక్కడ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత అంటే ఎఫిషియన్సీ బాగుంది. ఆ యూరియా కానీ పైనుంచి స్ప్రే చేయడం వల్ల మంచిగా అది స్ప్రెడ్ అవుతుంది, మొక్కలకి బాగా అందుతుంది, టైము త్వరగా అవుతుంది, మనిషి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి కావాలంటే అద్దెకి ఎలాగైతే మీరు ట్రాక్టర్లు, ఈ కల్టివేటర్లు లేదా ఈ స్ప్రేయర్ని అద్దెకు తీసుకుంటున్నారు, అలాగే డ్రోన్ కూడా అద్దెకు తీసుకోవచ్చు. అంతకే వస్తుంది. ఎంత ఉందమ్మా ఇప్పుడు రేట్? ఎంత ఉంది ఎకరానికి? 400 రూపీస్ రేట్. మీరు మనుషులు పెట్టినా కూడా అంతకన్నా ఎక్కువనే అవుతుంది. 400కి లేదనుకుంటా, 500-600 అంటూ చెప్తున్నారు రోజుకి. అందుకు చూసుకుంటే ఇంకో 200 డ్రోన్లో మిగులుతుంది. ప్లస్ ఫర్టిలైజర్ కూడా తగ్గుతుంది మనకు ఈ నానో యూరియా వల్ల. సో దయచేసి ఇది పెద్ద సొసైటీ ద్వారా దీన్ని కూడా ప్రమోట్ చేయండి. చెప్పాలి అమ్మ డ్రోన్ పెట్టించు. మొన్న ఒక పెద్దన అతను ఎవరో వచ్చారు చూడు, ఒక ఊర్లో ఒక 2 డ్రోన్స్ వాళ్ళ సచివాలయం పెట్టేయండి, కావాల్సినప్పుడు పే చేస్తారు, తీసుకెళ్ళి స్ప్రే చేయించుకుంటారు. టైం కూడా చాలా త్వరగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, టెక్నాలజీ ఉంది, అది ప్రాపర్గా మన రైతులు కొంచెం పెద్ద మనసు చేసి వాడుకుంటే మీరు బాగుంటారు, పర్యావరణం బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఏదైతే ఈ ఫర్టిలైజర్ ఎక్కువ కన్సంప్షన్ ఉంటుందో అది కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా సప్లైస్కి వస్తే ఈ ఊరికి వస్తే గుంటపల్లికి వస్తే 40 టన్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 15 టన్ పెట్టారు. ఏంటంటే 15 టన్స్ ఆల్రెడీ వ్యాగన్లో ఈరోజు మార్నింగ్ దిగింది. ఈవినింగ్ కల్లా ఈ ఊర్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అప్డేట్ నాకు, అంటే ఆన్లైన్ చూసి ఒకటే చూసుకోండి. ఆన్లైన్లో మాత్రం ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ అప్డేట్ చేసి మీరు ఇండియన్ ట్రేస్ చేయాలి. మీ దగ్గర ఇక్కడ పెండింగ్ పెట్టుకొని ఇండియన్ ట్రేస్ చేస్తే రాదు. ఇది ఒకటి దయచేసి గమనించాలి. సో అదర్వైజ్ సప్లై ఎక్కడ సమస్య లేదు. మీకు ఎక్కడైనా సప్లై మీకు నిజంగానే సమస్య ఉందండి, లేదు మీరు చెప్పేది కరెక్ట్ కాదంటే మీరు నాకు వెంటనే ఫోన్ చేయొచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టున్నాను డిస్ట్రిక్ట్ లెవెల్లో. అక్కడ 24/7 అగ్రికల్చర్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ కూర్చొని ఉంటారు. ఎక్కడి నుంచి ఇలా సమస్య వచ్చిందంటే వెంటనే అధికారులను అలర్ట్ చేస్తారు. అక్కడ ఎందుకు ఆగింది, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఆగిందా, రైల్వే వేగంగా రావడం ఆగిందా, లేదా ఏదైనా లోడ్ చేయడం వల్ల ఆగి ఉందా, ఏమీ లేదంటే సొసైటీలో ఏమైనా అవకతవకలు చేస్తున్నా కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే, ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్నాము. రైతులు ఆందోళపడాల్సిన అక్కర్లేదు. కంపల్సరీగా మీకు అండగా ఉండాలని, మీకు ఏమి అవసరం ఉన్నా కూడా మీ దగ్గర ఉండి చూసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. ఓకే, ఎవ్రీ వీక్ సీఎం గారు రివ్యూ తీసుకుంటున్నారు కలెక్టర్ దగ్గర నుంచి. ఓకే, మీకు అబద్ధం చెప్పి నేనేం సాధించేది ఏం లేదు, మీకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇవ్వాలన్న ఆలోచన కూడా గవర్నమెంట్కి లేదు. ఇది రైతుల కోసమే చేస్తున్నది, ఇది రైతుల ప్రభుత్వం, రైతుల అభ్యుదయమే మా ముఖ్య ఉద్దేశం అని అందరూ పనిచేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా నిజంగానే ఈ కోఆర్డినేషన్లో ఇబ్బంది ఉంటే, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అది ఫిల్అప్ చేయడానికి ఇదిగోండి ఇటువంటి ప్రోగ్రామ్ వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడము, మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడము, మీ ఫీడ్బ్యాక్ బట్టి మన యాక్టివిటీస్, పాలసీస్ ఏమైనా ఉంటే దాన్ని మార్చుకోవడం. ఇది ఉద్దేశం. మీ నెంబర్ ఒకసారి దయచేసి రాసుకోండి. మీరు ఒకసారి జస్ట్ టెస్ట్గానే ఫోన్ చేయండి, బాబు ఇది కలెక్టరేట్ కాల్ నంబరా, కలెక్టర్ చెప్పారు అని ఒకసారి అడిగి చూడండి. 9154-970454. ఇది కాల్ సెంటర్ నంబర్, కలెక్టరేట్లో పెట్టుండేది. మీ మీడియాలో కూడా ఇచ్చున్నాము, మీరు ఎంతమంది చూసారో తెలియదు. ఇంకొకసారి చెప్తున్నాను, 9154-9704 లాస్ట్కి 54. ఓకే, ఇది నంబరు, కలెక్టర్ కాల్ సెంటర్. రాసి సేవ్ చేసుకోండి. మీరు దీనికే కాదు, వరదలకైనా, ఎరువులకైనా, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ అయినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్గా నాకు వస్తుంది. అక్కడి నుంచి అధికారులు వెళ్ళిన ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తారు. సో ఇది ఉద్దేశం. పరిశోధనలు చేసి ఏదైతే ల్యాబ్లో ఉన్నాయో అన్వేషణలు, అవి ఫీల్డ్ వరకు వచ్చాయంటే కేవలం 30% వస్తున్నాయి. ఇంకా 70% అక్కడే ఉండిపోతున్నాయి, బయటికి రావట్లేదు. కారణం 2-3. ఒకటి, రైతులకి సరి టైంలో చెప్పకుండా పోవచ్చు, లేదా చెప్పిన కొంతమంది ఇప్పుడు చెప్పిన డ్రై సోయింగ్ విన్నారు, వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు మర్చిపోతారు. సో పాటించకుండా పోవచ్చు. ఓకే, పాటించిన తర్వాత ఏదో సరే ఏమైనా చేస్తున్నప్పుడు ఒకేసారి అన్నీ అయిపోతాయి లేదు కదా, ఒకసారి పాటిస్తారు, ఏదో కారణాంతరంలో ఫెయిల్ అవుతే ఇంకా అస్సలు అవుతుంది, వదిలేస్తారు. అంటే ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఇండస్ట్రీ, మన అగ్రికల్చర్ అనేది ఒక ఇండస్ట్రీ కాకుండా ఇది అంటే దేశ వెన్నెముక రైతులను చెప్పినప్పటికీ కూడా, సో అగ్రికల్చర్ ఇంకా మాన్సూన్తో గ్యాంబ్లింగ్ అని ఎందుకు చెప్తారంటే ఈ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే మనము ఆలోచించాలి హైటెక్ అగ్రికల్చర్. ఇప్పుడు సీఎం గారు చెప్పారు, ప్రిసిషన్ అగ్రికల్చరు, హైటెక్ అగ్రికల్చరు, మార్కెట్ రిక్వైర్డ్ అగ్రికల్చర్. ఓకే, ఇప్పుడు వరి మొన్న రబీలో చూశాను, అందరూ వరి బాగా పండింది, మొత్తాన్ని ప్రొక్యూర్మెంట్ చేయడానికి కూర్చున్నారు. ఓకే, అంటే ఏంటి అర్థం, గవర్నమెంట్ రైతుల రావాల్సి వస్తూ ఉంది. సో అంటే ఆ రైతులు మనం చేస్తున్న డిసిషన్స్ అయితే ఉన్నాయి అవి మార్కెట్కి తగ్గట్టుగా లేవు. అదే మనం కోలార్లో, బెంగళూరులో వెళ్ళి చూస్తే వాళ్ళు వరి వేయండి అంటే నీకు పిచ్చా అని అడుగుతారు వాళ్ళు. ఎందుకు? ఆయన క్యాప్సికం పండిస్తున్నాడు, రోజ్ పండిస్తున్నాడు, మల్లెపూలు పండిస్తున్నాడు, లక్షల్లో కొనుక్కెళ్తున్నారు. ఎవరు? ఐటీ వాళ్ళు వస్తున్నారు, ఫారిన్ వాళ్ళు వస్తున్నారు, బెంగళూరులో బిజినెస్ మ్యాన్ వచ్చి కొనుక్కెళ్తున్నారు. అంటే మన ఆలోచన బట్టి మనం ఎలా వృద్ధి అవుతాం అనేది ఉంటుంది. మనం వరినే వేస్తుంటే ఇంకా అక్కడే ఉండిపోతున్నాము. సో ఎక్కడో ఒక ఆలోచన కూడా మారాల్సిన అవసరం ఉంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ హౌస్, అట్లాగే ఈ ఉద్యాన పంటలు,
ఇవన్నీ వేసుకుంటే చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఉద్యాన పంటకి సార్ పెట్టాలి మనకు పెట్టుబడి లేదంటే ఉపాధి హామీ పథకంలో అరెకర నుంచి ఎకరా వరకు మీరు ఉద్యాన పంటలు వేసుకుంటానంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ వేయించేస్తూ ఉంది. ఇక్కడ మన జగ్గైపేట వెళ్ళిన ఒక రైతు డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నారు అరెకరాలు. అంతకుముందు అరెకరాలు ఆయన వరి పండించేవాడంట. వరి పండిస్తే అరెకరాలు మీకు తెలిసి ఎంత వస్తుంది ఆదాయం? 20,000 మహా అంటే 25,000. ఈయన డ్రాగన్ ఫ్రూట్ వేసాక ఒక ఫస్ట్ 1.5 yearకి ఫస్ట్ పంట వచ్చింది. ఫస్ట్ పంట రాగానే 1.5 లక్షలు వచ్చింది ఇన్కమ్ అతనికి. అంటే 20,000 అక్కడ 1.5 లక్షలు అక్కడ. చిన్న ఆలోచనలో మనం కనుక మనకు తీసుకొస్తే మీకు కావాల్సిన స్కీమ్స్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఈసారి అదే లక్ష్యంతో ఆయన చూసిన తర్వాత నేను మోటివేట్ అయ్యాను. అరే ఇంత చక్కగా ఉంటే మన రైతుకి ఎందుకు మరి వరి ఇదే పండిస్తున్నారని ఒక లక్ష్యం ఇచ్చాను మన అధికారులందరికీ. మినిమం ఊరికి ఒక 10 రైతులు చొప్పున మొత్తం జిల్లాలో 4,000 ఎకరాలు వేయించండి అంటే 3,800 ఎకరాలు ఆల్రెడీ వేయించేశారు పంటలు, అంటే ఉద్యాన పంటలు. అంటే ఒక సంవత్సరంలో ఒక 4,000 ఎకరాలు తీసుకొస్తే ఆ 4,000 ఎకరాలు దాదాపుగా 1,500 మంది రైతులు ఓకే ఎంతో చక్కగా వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ నెక్స్ట్ 2 సంవత్సరాలు ఎంత చక్కగా ఇన్కమ్ పెరుగుతుంది, 3 times పెరుగుతుంది. పెరిగిన తర్వాత దాంట్లో కొంతమంది రైతులు ఆలోచన పెరుగుతుంది, అరే అవును కదా మనం ఇన్ని రోజులు వరి చేసాము, ఇది వేసుకున్నాం మంచిగా ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆయన ఆలోచన మారుతుంది, ఇంతకన్నా పెద్దగా ఏదైనా చేయొచ్చా, గ్రీన్ హౌస్ పెట్టుకుంటాడు, లేదా ఏదైనా హైటెక్ ఆలోచిస్తాడు, అధికారులను అడుగుతాడు, మళ్ళీ తెలుసుకుంటాడు, రీసెర్చ్ చేస్తాడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంత చేతుల్లో ఉంది కదా, యూట్యూబ్లో కొడితే ప్రతిదీ వచ్చేస్తూ ఉంటుంది. టమాటో ఎలా పండించాలి, క్యాప్సికమ్ ఎలా పండించాలి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అది అమలు చేసుకొని మనము డెవలప్ అవ్వాలంటే కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ తీసుకోవాలా, రిస్క్ తీసుకోకుండా లేదు రొటీన్గా చేస్తామంటే రొటీన్గా ఉండిపోతాం. అందుకే సీఎం గారు ఎప్పుడో చెప్తుంటారు మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏదైతే మనము మార్కెట్ పొటెన్షియల్ ఉందో దాన్ని క్యాప్చర్ చేయాలి, అప్పుడే మనము వృద్ధి చెందగలుగుతాము అని చెప్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్లో అదే చెప్తా ఉండేది. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో ఈ రోజుకి జిల్లాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం వచ్చి 3,52,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండేది తలసరి ఆదాయం. ఇది నెక్స్ట్ ఇయర్కి 4,15,000 అవుతుంది. కానీ స్వర్ణాంధ్ర సాధన చేయాలంటే 2047 సాధనకి సీఎం గారు ఇచ్చిన లక్ష్యం 67 లక్షలు ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి. మనం వరినే వేస్తున్నాము, ఇంకేం మారమంటే ఎట్లా పెరుగుతుంది? ఓకే, ఎక్కడో ఒకటి ఆలోచన మారాలి, ఉన్న అవకాశాలను వాడుకోవాలి. దానికి కావాల్సిన సపోర్ట్ గవర్నమెంట్ కంపల్సరీగా ఇస్తుంది. మనం ఎంత చేసినా ఫైనల్లీ మీకు తెలిసే ఉంది, ఒక అంకీ అంశాల గురించి చెప్తుంది. డెవలప్మెంట్ చేయడానికి కానీ, రోడ్డు వేయడానికి కానీ, లేదా ఇవన్నీ చేయడానికి ఎంత స్టేట్ లెవెల్ కాదు దేశ స్థాయిలో కూడా గవర్నమెంట్ పెట్టేది 20%, మిగతా 80% పబ్లిక్ ప్రైవేట్ నుంచే వస్తుంది. కాబట్టి ఆలోచనలో కూడా అదే ఉంటుంది. ఓకే, మీకు కావాల్సిన బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ ఆలోచన మన సైడ్ నుంచి మారాలి. కంపల్సరీ ఈ అడ్వాన్స్గా అగ్రికల్చర్ చేయడానికి ముందుకు రావాలి. ఇప్పుడు అందుకే మీరందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఎవరెవరు ఎంత హార్టికల్చర్ చేస్తారో చెప్పండి. మీకు కావాల్సిన అన్ని సపోర్ట్, మీకు తాంత్రిక పరిజ్ఞానం కావాలా, లేదా ట్రైనింగ్ కావాలా, మీకు విత్తనాలు అలాగే ఎక్స్పర్ట్స్ టైప్ చేయాలా, స్కీమ్స్ టైప్ చేయాలని నేను చేసిస్తాను. అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న 20 మంది రైతులు మీరు 6 ఎకరాలు ఉద్యాన పంటలు వేయండి. ఓకే, ఇప్పుడు ఇన్ని అడిగారు కదా, కంపల్సరీ అది కూడా చేయడానికి నేను ఆల్రెడీ అధికారులుగా ఆదేశించాను. ఇప్పుడు మీ సైడ్ నుంచి నాకు గ్యారంటీ ఇవ్వండి సార్, 6 ఎకరా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఉద్యాన పంటలు వేస్తానని చెప్పండి. కంపల్సరీ చేయాలి. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు ఉన్నాయి. అందుకే అదే ఈ రీజన్ చెప్పేసి ఇలాగే ఉండిపోతున్నాం మనం. ఎక్కడో ఒక చోట మనం మారకపోతే, మన ఆలోచనలో తీసుకురాకపోతే మీరు అలా అనుకుంటున్నారు. నేను చెప్తానుగా, బ్లాక్ కాటన్ సాయిల్లోనే వేరే పంటలు పండించేది నేను చెప్తాను. మీరు సిద్ధంగా ఉన్నా చెప్పండి, నాకు ఇవ్వండి, గివ్ మీ లిస్ట్. 10 మంది రైతులు లిస్ట్ ఇవ్వండి. మీ భూమికి నేను వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తా, నా సైంటిస్ట్ పంపిస్తాను, సాయిల్ టైప్ స్టడీ చేయించి సైంటిస్ట్ ద్వారా మీకు సజెస్ట్ చేస్తాను ఏమేమి పంటలు వేయచ్చని. ఆ పంటలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ చేసి చూపిద్దాం. ఇప్పుడు ఏదైతే ఇది నమ్ముతున్నారో సార్, ఈ పంటలో ఇంకేమి రాదని నమ్ముతున్నారో వాళ్ళకే వాళ్ళ ముందు చేసి చూపిస్తాం, చేయొచ్చు అనేది. రిస్క్ తీసుకోవాలి. ఎక్కడొక్కడ ఛాలెంజ్ స్వీకరిస్తేనే మనం ప్రోగ్రెస్ వస్తుంది. లెట్ us డూ ఇట్, చేయొచ్చు కూడా, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇష్యూలు ఎంత ఉన్నప్పటికీ ఫైనల్లీ పరిష్కారం కూడా మన దగ్గర ఉంటుంది. దాన్ని కొంచెం ఆలోచించాలి. ఆ లైన్లో ముందుకెళ్ళే నేపథ్యంలో గవర్నమెంట్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలిసే ఉంది, సీఎం గారు ప్రతి వారం కలెక్టర్తో సమీక్ష చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు వరి ఇదే ఫర్టిలైజర్ లేదని ఆయన ఏం చెప్పారు కదా. సో ఇప్పుడు వెంటనే మా సీఎం నుంచి మనకు కాల్ వస్తుంది, అక్కడ ఎందుకు లేదంట, ఏమైంది, ఎట్లా అయింది అని వెంటనే. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం మీ ముందర మాట్లాడానా, ఆవిడదే చెప్తా ఉంది. సో ఇక్కడ నుంచి అప్డేట్ మేము ఇవ్వలేకపోయాం సార్ అని చెప్పి, అది సిస్టమ్. కాబట్టి మీరు అంటే సొసైటీ వాళ్ళు మెయిన్లీ రైతులు కూడా అది ఆ అంశాలు తెలియకపోవచ్చు. దయచేసి కొంచెం ప్రొయాక్టివ్గా ఉండండి. మీకు టెక్నికల్ ఇష్యూ ఏమన్నా కూడా యూ టాక్ టు అవర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చిన కదా, నీకు కూడా వర్తిస్తుంది. ఈ పని చేయట్లేదు సార్, ఏమైందని చేయండి. సిస్టమ్ బాగలేదు. కంప్యూటర్ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, కంప్యూటర్ వల్ల అది పోతుంది ఇది పోతుంది బాగా చేయదన్నారు. కానీ ఈరోజు కంప్యూటర్ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉంది. ఓకే, సో ఈ పాస్ అనేది బయోమెట్రిక్ అనేది ఏ రైతులు ఉన్నారో వాళ్ళకి ఎందుకు చేయాలి, మంచి ఉద్దేశంతోనే చేసుకోవాలి సిస్టమ్. మీరు
ఇది లేట్ అయిపోతా ఉందని మీరు రైతులు చెప్పడం, వాళ్ళు దాన్నే ఒక నెగిటివ్ తీసుకోవడం కాదు, సిస్టమ్ ఉండేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, కాబట్టి అదొకసారి దృష్టి పెట్టండి కోరుకుంటున్నాను. ఉద్యాన పంటలు కంపల్సరీ పెంచాలి మనము. ఇప్పుడైతే నేను అక్కడికి వస్తాను, మళ్ళీ తలసరి ఆదాయం 67 లక్షలకి వెళ్ళాలంటే కంపల్సరీగా ప్రతి రైతు ఒక రైతుగా కాకుండా ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్గా పారిశ్రామిక ఎదగాలి. పంటలు మార్కెట్ లింకింగ్గా ఉండాలి. ఓకే, నేను 20,000 పెట్టి పంటలు వేస్తే 30,000 పెట్టి పంటలు వేస్తే మినిమం ₹1,00,000 ఆదాయం వచ్చేలా ఉండాలి. అప్పుడే రైతు రాజులా బతకగలుగుతాడు. దానికి కంపల్సరీ ఈక్వల్ సపోర్టు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దయచేసి అదొకసారి చూసుకోండి. అలాగే ఇప్పుడు హార్టికల్చర్ ఏదైతే నేను చెప్తున్నానో, సో దీన్ని కూడా చేయడానికి మీకు ఇప్పుడు రైతు సహకార కేంద్రాల ద్వారా, అట్లాగే శాస్త్రవేత్తల ద్వారా ఇంట్రక్షన్ కావాలంటే కూడా ఇదే వేదిక, ఏదే మంగళవారం బుధవారం ఈ వేదిక ఉంటుందో ఇక్కడ కావాలంటే మీరు చెప్పండి, మనకు ఈ గురించి తెలుసుకోవాలండి, పురుగులు సాంకేతిక గురించి మాట్లాడాలి, లేదా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ చేయాలి, లేదా హార్టికల్చర్ చేయాలి, హైటెక్ అగ్రికల్చర్ చేయాలి, వీళ్ళకి చెప్పండి. ఆఫీసర్స్ తీసుకొస్తారు, శాస్త్రవేత్తలు తీసుకొచ్చి మీ ముందు కూర్చోపెడతారు. డైరెక్ట్గా మాట్లాడండి వాళ్ళతో, చెప్పండి మీ సమస్యలు ఏమున్నాయి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. సో ఎందుకంటే వాళ్ళు నేను చెప్పాను కదా, శాస్త్రవేత్తలు అక్కడ ల్యాబ్లోనే ఉంటున్నారు, ల్యాబ్లో చేసిన ఆవిష్కరణలు అక్కడే ఉండిపోతున్నాయి, బయటికి రావట్లేదు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ చేయడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఏదో ఒక ఊర్లో ఉంటుంది. కాబట్టి మీరే షెడ్యూల్ చేసి ఇవ్వండి, సార్ ఈ మంగళవారం మీ ఊర్లో చేయండి, నెక్స్ట్ మంగళవారం మీ ఊర్లో చేయండి అని చెప్తే అదే ప్రకారంగా వస్తారు అధికారులు, చేసి పెడతారు. అంటే రైతులకి ఎంత అండగా ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక, అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తే చాలు అనేది మనం తప్పను. కాబట్టి సో దయచేసి థింక్ పాజిటివ్. అఫ్ కోర్స్ ఇష్యూస్ ఉంటాయి, ఉన్న ఇష్యూస్ కంపల్సరీ టేకప్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పాను ఫస్టే, ఇష్యూస్ అన్ని రకాలు ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్క ఊర్లో ఒక సమస్య ఉంటుంది, అలాగే జిల్లా స్థాయి సమస్యలు, అలాగే రాష్ట్ర స్థాయి సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పాలసీ రిలేటెడ్ కూడా ఉన్నాయి. అవి కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం తప్పితే మన చేతిలో పెద్దగా ఉండదు. కంపల్సరీ ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాము, కమిషనర్కి చెప్తాము, సెక్రటరీ కూడా చెప్పేసి ఇలా ఉంది సార్, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీరు గైడ్ చేయండి అని కూడా సలహా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంచేపు చక్కగా, అంటే ఈరోజు యాక్చువల్లీ అన్ని పంటల పని జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నాను. సో అయినా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దయచేసి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీని వరకు వస్తే, ఇది మన లోన్స్ వరకు వస్తే మొన్నే మీటింగ్ పెట్టాను బ్యాంకర్తో, CCRC కార్డ్స్ కంపల్సరీ లోన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఒకసారి ఓనర్ తీసేసుకున్నాడంట, బ్యాంక్ వాళ్ళు కదా క్లాస్ పీక్ అని, మీరు ఓనర్కి ఎందుకు ఇస్తున్నారు లోన్? యాక్చువల్లీ పంటలు క్రాప్ లోన్ కదా ఇవ్వాలి, క్రాప్ పండించేవాడికి ఇవ్వాలి, కానీ ఓనర్కి ఇవ్వడం ఏంటని క్లాస్ తీసుకున్నాము. వాళ్ళకి కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఈసారి లాస్ట్ టైం అన్నీ కలిపి 400-300 మందికి ఇచ్చారు CCRC కార్డ్స్, కానీ జిల్లాలో 40,000 CCRC కార్డ్స్ ఉన్నాయి. సో దాదాపు మినిమం 50% ఇవ్వాలని కూడా ఈసారి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా అక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తాము. మీ సైడ్ నుంచి అయితే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది బ్యాంక్ వాళ్ళకి అందజేసి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క రైతు బంధువులకి, అలాగే వేదిక మన పెద్దలందరికీ, మా సర్పంచ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇటు ఫేసింగ్ రండి సార్. మీరు కూడా రండి, మీరు కూడా తీసుకోండి. బ్యానర్ ఇవ్వండి. బ్యానర్ ఎక్కలేదన్నా, బ్యానర్ ఏం కనబడింది మీరు ఉన్నాయి పక్క రావాలి. సార్ దగ్గర వచ్చాయమ్మా, ఇటు వచ్చాయి. ఇక వెనకెళ్ళాలి సార్, వెనకెళ్ళాలి. నేనంటే అడంగా ఉంటే మీకు దూరంగా పెడతారు కదా, ఇదే ఉండదు. బ్యాక్ చూడండి, అడుగులు బ్యాక్ వద్దు సార్, అక్కడ వరద పెట్టి గుర్తుమాడు, కొంచెం అటు పెట్టేం కాదు. పక్కన చెప్పండి, పూనాడు గుర్తుమానండి. సార్ లైట్గా కూర్చోండి సార్, తగ్గించాలి లైట్గా కూర్చోండి. తీసుకో
మేడం దగ్గర సార్ దగ్గర రండి. ఈవో గారు సార్ బయటకు వచ్చాము నిలబడదు చాలు ఒకసారి సార్ పెట్టి పైకి చూడండి పైకి చూడమని పెట్టి చేయి పెట్టండి చాలు చాలు సార్ చాలు వచ్చండి ఇప్పుడే సీసీ కార్యక్రమం రైతు ఒప్పుకుంటే నీమని చెప్పేదో చెప్తావు. ఇవాళ రైతు వచ్చి వెళ్ళి ఏపీమా అన్న కౌలు దాన్ని ఆయనేనండి చేసిందని ఏపీమని చెప్పినా కెమెరా గారు ఇలా తీసుకొచ్చాను సార్. ఇద్దరు తగలేదమ్మా రాజకీయాలు ఇద్దరు తగలేదు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతి వారము మంగళవారం బుధవారము అందరూ అధికారులందరూ ఫీల్డ్కి వెళ్ళి రైతులతో మమేకమయ్యి ఆ రైతుల గురించి అలాగే రైతులకి ఉన్న ఈ పథకాల గురించి అలాగే ఇప్పుడు ఏరొక స్టార్ట్ అయింది కాబట్టి ఈ సోయింగ్ గురించి పంటల గురించి అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి రైతులతో చర్చించి సో ఉన్న పథకాల గురించి వాళ్ళకి చెప్పడము ఇంకా ఫీల్డ్ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే అది తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశము. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా ప్రతి మంగళవారం బుధవారం జరుగుతూ ఉంది. ఈవెన్ మండల స్థాయి అధికారులు కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతుల నుంచి మంచి స్పందన ఉంది. రైతుల నుంచి ఏదైతే అక్కడ సమస్యలు స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేంటి అట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూలు ఉంటే అవి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కార్పొరేషన్ మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇది ఎరువులు సప్లై ఇష్యూ అయితేనేంటి విత్తనాల ఇష్యూలు అయితేనేంటి అలాగే పురుగుల మందుల ఇష్యూ అయితేనేంటి దీని గురించి కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు సోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి జిల్లాకు కావాల్సిన ఎరువుల సరఫరా ప్రస్తుతానికి కంప్లీట్గా సఫిషియెంట్గా ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో బయోమెట్రిక్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి సో బయోమెట్రిక్ అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది. డీబీటీ అప్డేషన్ చేయకుండా కనుక ఇండియన్ పెడితే ఇండియన్ కూడా రైజ్ అవ్వదు. అది సొసైటీ వాళ్ళు కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తే చెప్పాము వాళ్ళకి. అది టెక్నికల్గా ఉంది కాబట్టి అది ఫాలోఅప్ చేసుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మరి ఎక్కువగా భూమిలో పోస్తే మీకు తెలిసే ఉంది భూమి సారం కూడా పోతుంది. అంత పంట కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వడానికి కంపల్సరీగా అన్ని చోట్ల స్టాక్ రెడీగా ఉంది. దానికి కావాల్సిన ఇండియన్స్ ఎప్పటికప్పుడు పెట్టుకున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే అగ్రికల్చర్ మినిస్టరు అలాగే సెక్రటరీ గారు అలాగే కమిషనర్ గారు అందరూ ఎప్పటికప్పుడు కలెక్టర్తో టీసీ తీసుకొని వీసీ తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. మేము కూడా ఫీల్డ్ లెవెల్లో జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో కూడా కమిటీలను పెట్టి
ప్రత్యేకంగా కమిటీస్ ద్వారా ఈ ఇది మన ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయిస్తున్నాము. అలాగే గోడౌన్స్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి స్టాక్స్ చెక్ చేస్తూ ఉన్నాము. స్టాక్ అయిపోయిన వెంటనే ఇండెంట్ పెట్టి ఎప్పటికప్పుడు తెప్పించేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే ఎక్కడ సప్లై సమస్య లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ వరకు వస్తే రైతులకి ఒకటి ఆ తపన ఉంటుంది, ఒకేసారి మొత్తం తీసుకెళ్ళి పెట్టుకోవాలి, అన్ని డోసెస్ కావాలంటే మొత్తం పంటలు కావాల్సింది ఒకసారి తీసుకెళ్ళాలని ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతులకి ఏంటంటే ఒకటి బేసల్ డోసు, తర్వాత 2 డోసు వేస్తారు. ఫస్ట్ విత్తనాలు వేస్తున్నప్పుడు, అలాగే టాప్ డోస్ ఏదైతే ఉన్నాయో దీనికి 2 రకాలుగా ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బేసల్ డోస్కి గ్రాన్యూల్ వేస్తాము, అదే టాప్ డ్రెస్కి ఏదైతే ఉందో దానికి నానో యూరియా కూడా రావడం జరిగింది. ఈ నానో యూరియాని స్ప్రే చేయడం వల్ల మనకు కన్జంప్షన్లో దాదాపుగా 50% తగ్గుతుంది. దీని ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతాయి, అలాగే ఈ ఫర్టిలైజర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి సాయిల్ హెల్త్ బాగుంటుంది. దీనికి కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రైతుల్లో కొంచెం ఏమంటారు దానికి రష్ ఉంది, ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఏంటో ఎట్లా అనేది. దయచేసి భయపడకండి, సఫిషియంట్ ఫర్టిలైజర్ సప్లై ఉంది. ఇది నేను చెప్తా ఉన్నది కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి వర్యులు స్టేట్ లెవెల్ నుంచి అష్యూర్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇంటర్ జిల్లాలో సఫిషియంట్ ఉంది. ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ ఉంటే కంపల్సరీగా అది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దీనికోసమే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి ఉన్నాను. ఎక్కడైనా ఫర్టిలైజర్ ఇష్యూ ఉంది, ఇట్లా సప్లై ప్రాబ్లం ఉంది, మనకు సరిపోయిన దొరకట్లేదని కనుక మీ దృష్టికి వస్తే లేదా మీకు సమస్య ఉంటే మీరు ఫోన్ చేయండి, కంపల్సరీగా అటెండ్ అవుతాము. అక్కడ సప్లై ఉండేలా చూసుకుంటాం. ఎందుకంటే సఫిషియంట్ గోడౌన్ స్టాక్, గోడౌన్ నుంచి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ఒక 1 hour 2 hour అంతే డిలే అవుతుంది తప్పితే ఫర్టిలైజర్ సమస్య ఎక్కడ లేదు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్లో నంబర్ కూడా పెట్టాను, దీన్ని కూడా మీరు ఫోన్ చేసి రైతులు సమాచారం అందజేయొచ్చు. ఈ నంబర్ వచ్చి 9154970454. ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు సైడ్ నుంచి ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ నా విన్నపం ఏంటంటే ఈ సాంకేతికతను కొంచెం అమలు చేసుకొని ఈ వరినే లేదా సింగిల్ మోనోక్రాపింగ్ కాకుండా కొన్ని పంట మార్పిడి కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉద్యాన పంటల్ని ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేసుకోవచ్చు. ఉద్యాన పంటల్లో దాదాపు 2 నుంచి 3% 3 టైమ్స్ మూడింత ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు దానికి ముందుకు రావాలి. సాంకేతికతని అలా అమలు చేసుకొని ఏదైతే హౌస్ హోల్డ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉందో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో దీన్ని మనం పెంచే అవసరం ఉంది. స్వర్ణాంధ సాధన చేయడానికైనా, మనము వికసిత భారత్ సాధించడానికైనా రైతుల సంక్షేమం చాలా ఇంపార్టెంట్ అనేది గ్రహించింది ప్రభుత్వము. అదే ప్రకారంగా అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు ఇస్తుంది. కాబట్టి రైతు అభ్యుదయమే, రైతు సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఎన్టీఆర్ జిల్లాలో అదే నేపథ్యంలో అదే బాటలో ముందుకు వెళ్తున్నాము. రైతులకు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి రైతులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏరువాకలో దయచేసి ఫర్టిలైజర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని గురించి, ఫర్టిలైజర్ అవైలబిలిటీ గురించి వదంతులు నమ్మకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఎక్కడైనా సమస్య ఉంటే నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయండి, కంపల్సరీగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.